మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడలైన మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. దేవుని మాట ద్వారా నిత్యం ఆశీర్వదించబడుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునగాక. ఈ శుభవేళ ఒక వాక్కును మీ జ్ఞాపకం చేస్తాను. దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేసేటప్పుడల్లా ఏదో ఒక ధైర్యంతో ప్రభు దగ్గరికి వెళతాం. ఆయన చేస్తాడని, ఆయన చేయగలిగిన సమర్థుడని, ప్రార్థన వింటాడని, త్రోసివేయడని ఏదో ఒక ఆధారం, ధైర్యం ఉంటే మనం ప్రభు దగ్గరికి వెళ్ళి మోకరించి ఆయన వైపు తేరి చూడగలం. ఓసారి భక్తుడు నెహెమ్యా దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, చాలా జాగ్రత్తగా నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయము 19వ వాక్యం. అంటే తనకిని తన కుటుంబానికి కలిగిన సమస్తానికి దేవుడి ద్వారా మేలు జరగాలి అనే ఆశ కొద్దీ ఆ విన్నపం చేశాడు. నేను చదువుతాను, వినండి. దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లు నన్ను దృష్టించు. ప్రార్థన చేసి అంటాడు కదా, నా మీద నా కుటుంబం మీద దృష్టి ఉంచవా, నాకు సాయం చేయవా అని అడుగుతాడు. అడిగేటప్పుడల్లా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నేను నీ ప్రజలైన వారందరికీ ఎన్ని రకాలుగా మేలు చేయాలో అన్ని ఉపకారాలు చేశానయ్యా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో అంటూ దేవుడి దగ్గర తాను చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడల్లా భక్తులు ఏదోటి జ్ఞాపకం చేస్తూనే ఉంటారు. ఏమిటంటే, అయ్యా, ఎంత యథార్థంగా ప్రవర్తించానో జ్ఞాపకం చేసుకోవా అంటూ ప్రార్థన చేస్తారు. అంటే దేవుడికి ఇష్టమైన కార్యాలు మనం చేయటం అనేది గొప్ప భాగ్యం. చాలాసార్లు మనం దేవుని కొరకు కానీ దేవుని నిమిత్తం కానీ చేయాల్సిన మంచి పనులు ఏమీ చేయం. కానీ కష్టం వచ్చినప్పుడు గట్టిగా అరుచుకుంటూ ఆయన తలుపులు తడుతూ ఉంటే ఆలస్యం ఇవ్వటమే కాక ఆయన ముఖం చాటేసినట్టు కూడా అనిపిస్తుంది. మరి ఈరోజు ఈ మాటలు విన్నాక ఇతను అంటాడు, నెహెమ్యా తన గ్రంథంలో చక్కగా అంటాడు, నేను ఎన్ని ఉపకారాలు చేశానో ప్రజలకు. అంటే మనం జీవించినంత కాలం ప్రజలకు ఏమైనా ఉపకారం చేశామా, సంఘానికి ఏమైనా ఉపకారం చేశామా, బలహీనుడు కృంగిన వారికి ఏమైనా ఉపకారం చేశామా, సమస్యలు కొట్టుమిట్టాడుతున్న వారికి ఉపకారం చేశామా? నువ్వు ఉపకారం చేస్తే దేవుడు నీకు ఉపకారం చేస్తాడు. చాలాసార్లు ఉపకారం నాకు జరగాలని కోరుకుంటూ ఎవరికి నువ్వు ఉపకారం చేయకపోతే, బైబిల్ లేఖనంలో ఉపకారం అనేది చాలా అవసరం. అది చాలా చాలా అంటే చాలా. ఒకసారి దావీదు అంటాడు కదా, యోనాతాను కుటుంబంలో ఎవరైనా మిగులున్నారా, వాళ్ళకు నేను ఉపకారం చేయాలని కోరుకుంటాను. రక్షించబడ్డ వ్యక్తులు, దేవుని నమ్మిన బిడ్డలు ఎప్పుడూ ఇతరులకు ఉపకారాలు చేయడానికి ఇష్టపడతారు. చేస్తే నాకెంత లాభం అని ఆలోచించుకోరు. నీకు ఆయుష్ ఉన్నంతకాలం, అవకాశం ఉన్నంతకాలం, పైకి ఉన్నంతకాలం నువ్వు ఇతరులకు ఉపకారం చేసి వెళితే అది ఎలాంటిదంటే విత్తిన విత్తనం లాంటిది. విత్తిన విత్తనం 6 నెలలకు పంట వస్తుందిగా. అలాగే దేవుని కొరకు కృంగిన వారు ఉన్నారు, బలహీనులు ఉన్నారు, చల్లబడిన వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా దెబ్బతిన్నవారు ఎవరైనా సమాజంలో ఉంటే వారికి ఉపకారం చేయటం నీ ధర్మం అని గుర్తించి అదొక పని పెట్టుకుని ఆ పని మీద మన జీవితంలో కొనసాగాలి. భోజనం, ఉద్యోగం ఎంత ముఖ్యమో ఉపకారాలు కూడా అలాగే చేయగలిగితే దాని ఫలితాన్ని బట్టి ప్రభు మరలా జ్ఞాపకం చేసుకుంటాడు. నెహెమ్యా అంటాడు కదా, నాకు దయచేసి ఉపకారం చేయి అని కోరుకున్నాడు. అట్లాగే ఆ కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి. అట్టి మార్గాలను మీరు వెళ్ళండి. ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు, వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేసి మీరు రాకడ కొరకు ఆయత్తపరచమని నమ్మదగిన దేవుడు, అందుకు వందనాలు. చేతినడలో భద్రపరిచి కుటుంబాన్ని, బిడ్డలను, కలిగిన సమస్తాన్ని ప్రార్థనా పరిచయలో దీవించి మేలు చేయండి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.